బీజాపూర్లో మరో ఎన్కౌంటర్, మావోయిస్టు కీలక నేత ఉధమ్ సింగ్ హతం. బీజాపూర్లోని పెదగెల్లేరు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పెద్ద ఎత్తున ఆయుధాల స్వాధీనం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో మావోయిస్టు కీలక నేత ఉధమ్ సింగ్ మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి మృతదేహంతో పాటు AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని భద్రతా దళాలు పేర్కొన్నాయి. జిల్లాలోని దక్షిణ అటవీ ప్రాంతంలో సాయుధ మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు, DRG, కేంద్ర భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో అప్పటికే మాటు వేసి ఉన్న మావోయిస్టులు బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత ఉధమ్ సింగ్ మృతి చెందాడు. ఘటనా స్థలంలో AK-47 స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు AK-47 ఆటోమేటిక్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ SP డాక్టర్ జితేంద్ర యాదవ్ తెలిపారు. అయితే ఆపరేషన్ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని SP తెలిపారు. ఇంకా మరికొంతమంది మావోయిస్టులు సమీపంలోనే దాక్కుని ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి సమగ్ర కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. అప్పుడప్పుడు ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో భద్రత పెంచారు. గ్రామస్తులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. పుకార్లు నమ్మవద్దని, భద్రతా బలగాలకు సహకరించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ ఎన్కౌంటర్లో 15 మంది మృతి. ఇక గత నెలలో జార్ఖండ్లో సారండా అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోలు మృతి చెందారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పతీరామ్ మాంజీ మరణించారు. కాగా పతీరామ్ మాంజీపై 5 కోట్ల వరకు రివార్డు ఉంది. సారండా అటవీ ప్రాంతంలో CRPF మరియు భద్రతా దళాలు కలిసి DRG భద్రతా బలగాలు కలిసి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ను చేపట్టాయి. ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో మావోలు కాల్పులు జరిపారు. వెంటనే ప్రతిస్పందించిన భద్రతా బలగాలు మావోలపై భీకర కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఏడాదిలో 23 మంది హతం. ఇప్పటి వరకు 23 మంది ఎన్కౌంటర్లో మరణించారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లో కనీసం 23 మంది మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తుంది. జనవరి 3న సుక్మా మరియు బీజాపూర్లో జరిగిన 2 ఎన్కౌంటర్లో 14 మంది హతమయ్యారు. బీజాపూర్లో జనవరి 17న 6, జనవరి 29న మరో 2 మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 256 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య బస్తర్ డివిజన్లో వివిధ జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 285 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. దాదాపు 665 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో AK-47, LMG, ఇన్సాస్, SLR వంటి ఆటోమేటిక్ ఆయుధాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 303 బర్మార్లు, BGL లాంచర్లు, సింగిల్ షాట్ రైఫిల్స్, కార్బైన్లతో సహా వివిధ రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిలో కొన్నింటిని ఎన్కౌంటర్లు జరిగిన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకోగా మరిన్నింటిని అటవీ ప్రాంతం నుంచి పునరావాసం పొందిన మావోయిస్టుల నుంచి తీసుకున్నారు. ఇదిలా ఉండగా 2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదివరకే ప్రకటించారు. ఆపరేషన్ ఖగార్ మావోల ఏర్వేత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి భద్రతా బలగాలు. మావోయిస్టులతో ప్రభుత్వం ఇక ఎటువంటి చర్చలు జరపదని, ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఆ విధంగా లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు తప్పకుండా అందిస్తామని, జనజీవన స్రవంతిలో కలిసిన వారికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.